ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతోని ఇక నరేంద్ర మోడీ సార్ కూడా మస్తు సంబరంలోనే ఉన్నాడు. ఇక సుమారు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో ఏర్పడుతుందనంటే ఇది పెద్ద ముచ్చట్నే అని అంటున్నారు చాలా మంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోని భారీ విజయాన్ని అందుకున్నది బీజేపీ పార్టీ. ఇక ఈ బీజేపీ పార్టీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో చారిత్రాత్మక విజయం సాధించిందనే చెప్పాలి. ఇక నరేంద్ర మోడీ సార్ కూడా ఢిల్లీ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిండయ్యా. అభివృద్ధి గెలిచిందని, సుపరిపాలన సాగుతుందని కూడా గట్టిగానే చెప్పిండు. వచ్చిన ప్రజలకు సెల్యూటు, మీరు అందించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగాలకు శతకోటి దండాలని కూడా చెప్పిండు అయ్యా. ఢిల్లీ అభివృద్ధికి పబ్లిక్ మస్తు సపోర్ట్ చేసిళ్ళు. ఇంకా ఢిల్లీని మాకు వదిలేయండి, అభివృద్ధి ఎట్లా జరగాలనో ఉరుకులు పరుగుల మీద చేసి చూపెడతామని చెప్పి కూడా ఘంటాపదంగా చెప్పిండు నరేంద్ర మోడీ సారు. ఇక ఇట్లా మోడీ సారు ఢిల్లీ పబ్లిక్ కృతజ్ఞతలు చెప్తున్న పోస్ట్ అయితే ఒకటి ఎక్స్ వీడియోలో ఇడిచిండు. భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ఢిల్లీలో బీజేపీ పార్టీ విజయంతో రాత్రి పగలు కష్టపడి శ్రమించి ప్రతి ఒక్క కార్యకర్తలు, నేతలు కూడా మస్తు పని చేసిళ్ళు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని సైతం ఓడించి 2 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా దేశ రాజధానిలో బీజేపీ పార్టీని తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిందనంటే అది మీ వల్లనే. ఏదేమైనా ఇప్పుడు ఢిల్లీ గెలుపుతోని మోదీ సార్ అయితే మస్తు సంబరంలో ఉన్నాడు. బీజేపీ కార్యకర్తలు అయితే మామూలుగా అసలు తగ్గేదేలే అనుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా పార్టీ ఆఫీసులలో సంబరాలు అమ్మరాన్ని అంటే తట్టే చేసుకుంటున్నారయ్యా. కంగ్రాచులేషన్స్ మోదీ సార్, మీ పాలన ఇట్లనే సాగాలని, అభివృద్ధి దిశగా మీరు ఢిల్లీని ఉరుకులు పెట్టియాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.